రుద్రమాపురమయ్యా. ఇసుకలో దొక్కాల్సింది నా కొడుకునే. అయ్యా మేము బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళం. బతుకు తెరువు కోసం వచ్చిన ఆటకాలను కొడతారంటే వాళ్ళు వచ్చి కొడితే గమ్మునుంటారేంది మీరు? తొక్కిపడండి నా కొడుకులే, ఎవడో వచ్చాడు చూస్తాను. అలాగేనండి అయ్యా. ఆట పడలేదురా. అరే కొనయ్య, శివయ్య ఆడున్నారా? ఏమైందన్నా? కొత్త వాళ్ళని సన్నవలేస్తున్నారు ఏంద్రా అని అడిగితే ఎవరితో చెప్పుకోమన్నారా? ఏం భయపడమాకండి, నేను వస్తున్నానులే. ఏంద్ర నువ్వా? వీళ్ళకి ఎవరు లేరనుకున్నావు? ఇంతే అందరు ఇళ్ళ మీదకి వచ్చారో అంత బలిసిందా? అయిందే ఇదంతా నువ్వు చేస్తున్నావు మాకు తెలుసు. ఇది పద్ధతి కాదు. ఏంద్ర నువ్వు నాకు పద్ధతుల గురించి అవుతున్నావా? ఏం తిరుపతి? మీ ఓడికి అంత కొవ్వెక్కిందా? అదుపులో పెట్టుకో. ఏంది అదుపులో పెట్టుకున్నది? 3 నెలల నుంచి 7 రోజులకి ఆట పడకుండా చేయించావు కదా. వాళ్ళు ఇక్కడ అక్కడ ఎక్కడ ఆట ఆడుతున్నావు ఊరుకున్నావు. ఇవాళ తెలిసింది వాళ్ళ అసలు సంగతి ఏందా అని. ముందు నువ్వు ఆ కొత్త వాళ్ళని ఆట ఆపని చెప్పు. ఏందా ఆపేదే? చేప బాధపడిద్దని నువ్వు వలయకుండా ఉండవా? నువ్వు బాధపడతావని వీళ్ళు వల్లేకుండా ఉండాలా? నాకు వ్యాపారం ఇవ్వద్దని చెప్పినంత తేలిగ్గా వీళ్ళని ఆపటం. ఈ కట్టుబాట్లని మన జాతిలో గాని ఈళ్లలో కాదో, ముందు తెలుసుకొని మాట్లాడు. అయినా ఈ గొడవతో నీకు సంబంధం ఏంటి తిరుపతి? వీళ్ళందరినీ ఎగేసుకొని మీదకొస్తున్నావు ఏంది? తప్పు మీద తప్పు చేస్తున్నావు తిరుపతి. తప్పు మీద తప్పు చేస్తున్నా నువ్వు. అది మానుకో. నేను పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకుంటున్నా. బతుకు తీరు కోసం వచ్చిన ఏటగాళ్ళలో అట్లాంటి వీళ్ళ మీదకి మొత్తం ఊరంతా కలిసి మీదకి వస్తారా? అట్లా చూడడం కాదు, దేనికైనా నీతి ఉండాలా. ఇంకోసారి ఇట్లాంటి పని చేసావు ఏం చేస్తాయింది? ఏంది నువ్వు చూసేది? 7 ఏళ్ల యూనియన్ కి పెద్దగానే సరికాదు. కాపులను కూసేబెట్టి నువ్వు జీవితం ఏంటానికి వీళ్ళు మన జాతోడు కాదు. ముందా సంగతి తెలుసుకో. ఇన్నోరు వాతకేళ ఈ కొత్తరే ఒకటే కాదు, ఇట్టంటోళ్ళు ఇంకో 10 వస్తాయి. గుర్తు పెట్టుకో. సముద్రం నీ ఒక్కడి సొత్తు అనుకుంటున్నా. చూసింది చాలు. పదండి.